జరిపారు. అనంతరం స్వామివారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు మారం వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు మండవల్లి నాగేంద్ర, నున్న బాలసుందరరావు దంపతులు, ఆలపాటి చిన్న దంపతులు, కురిసేటి శ్యామ్ కుమార్ దంపతులు, వి నటరాజ్, చలంచర్ల మురళి, పి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాము. అలాగే ఈ రోజున స్వామి వారికి ఎంతో అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి లక్ష్మీ గణపతి స్వామి వారికి విఘ్నేశ్వర పూజ, తదనంతరం లక్ష్మీ గణపతి స్వామి వారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం, తర్వాత అనంతరం లక్షకరిక పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని స్వామివారికి ఎంతో ఇష్టమైన చెరుకు గడ, బెల్లం, అలాగే అష్టద్రవ్యాలని అన్ని ద్రవ్యాలు కూడా ఉండ్రాళ్ళు, వరిపేలాలు, అటుకులు అన్ని కూడా కలుపుకుని లక్ష్మీ గణపతి స్వామి వారికి 108 సార్లు లక్ష్మీ గణపతి హోమం, అలాగే ఇత్యాది హోమాలు, మృత్యుదేవ హోమం, ఆదిత్యాది నవగ్రహ హోమం, అధిదేవత ప్రత్యేక దేవత అష్టదిక్పాలక హోమం, అలాగే అమ్మవారికి ఎంత ఇష్టమైన శ్రీ సూక్త హోమం, అలాగే శివుడికి ఇష్టమైన నవక చమకాలతో మంత్ర విధానంగా హోమ కార్యక్రమం. అలాగే యొక్క కార్యక్రమంలో ఈ రోజున 12 మంది దంపతుల చేత ఎంతో శాస్త్రోక్తంగా ఉదయం నుంచి కూడా గణపతి పూజలు, అభిషేకాలు ఇత్యాది పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాము. స్థానిక వాసవి కంజికాపల్లి పంచాయతీ విద్యార్థుల్లో వేయించేసి ఉన్న లక్ష్మీ గణపతి స్వామివారికి గత 9 రోజుల నుండి అత్యంత వైభవంగా ప్రతిరోజు కూడా నిత్యం అభిషేకాలు, శాస్త్రాలతో పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు చివరి రోజు 9వ రోజు అయినటువంటి ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైన మహన్యాసపూర్వక అభిషేకాలు, అదేవిధంగా శాస్త్రంతో పూజలు నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా 12 గంటలతో ఈ రోజుని లక్షకరికి పూజ, అదేవిధంగా మా లక్ష్మీ గణపతి హోమం కూడా అత్యంత అద్భుతంగా జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ప్రజారోగ్యం కోసం